ఈ మధ్యకాలంలో మీ మీద ట్రోలింగ్ ఎక్కువగా నడుస్తోంది. ముఖ్యంగా ఈ కిరాక్ ఆర్‌పీ లాంటి స్టేజ్ ఆర్టిస్టులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అతనైతే తన స్థాయి మర్చిపోయి సీనియర్ కాంగ్రెస్ నేత, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా విమర్శించినటువంటి పరిస్థితి కిరాక్ ఆర్‌పీ లాంటి వ్యక్తులు. సో ఇటువంటి ట్రోలింగ్‌ని, మీ మీద వస్తున్న ట్రోలింగు, సీనియర్‌లపై వస్తున్నటువంటి ట్రోలింగ్‌ని పై మీరిచ్చే సమాధానం? సార్ ఒకటి సార్, ఏదైతే బొత్స గారు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడారో ఆ సబ్జెక్ట్ గురించి మీకేం తెలుసాయా అని మాట్లాడొచ్చాను. ఏంటి రజనీ అంతే. గారు పోలవరం గురించి చెప్తున్నారు, ఏం తెలుసు మీకు పోలవరం గురించి ఆ అని మీరు అడగచ్చండి, బాగుంటది. హ్మ్. అంతేగాని రజనీ గారు వైసీపీలోకి వెళ్ళిపోయారు తెలుసా, లేకపోతే రజనీ గారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా, లేకపోతే రజనీ గారు వాళ్ళ అత్తగారు ఏంటో తెలుసా, రజనీ గారు భర్త గారు ఏంటో తెలుసా, మీకు హ్మ్. ఎందుకయ్యా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాయడానికి మీరేమన్నా రైటర్లా? హ్మ్. మీకేం పని లేదా? నేను ఏ సబ్జెక్ట్ మాట్లాడుతో నా సబ్జెక్ట్ మాట్లాడాలా. ఈవెన్ దో నేను ఏ రోజు ఎక్కువ తక్కువ మాట్లాడిన కానీ మొన్న బొత్స గారి గురించి మాట్లాడలేదండి. ఆయనలో ఉండే లోపాన్ని ఎత్తి చూపించినాడు ఆర్పి. అక్కడ చాలా మనసుకి టూ మచ్ ఎంత అండి అది. బాధ. టూ మచ్ అది. అసలు నేను నిజంగా సార్, ఆయన ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన ముఖ్యమంత్రి అవలేకపోయాడు, అది దౌర్భాగ్యం ఒక్కటే. కానీ ఎగ్జాక్ట్‌లీ. చంద్రబాబు గారితో సరి సమానమైన వయసు గల వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి కానీ, ప్రజారాజ్యానికి కానీ, కాపు కులంలో ఎక్కడ సమస్య వచ్చినా కానీ, ఆయన అసలు హ్మ్. పార్టీలకి, కులాలకి అతీతంగా ఆయన్ని ఓడించినటువంటి శత్రువు ఆయన దగ్గరకొచ్చి సహాయం అడిగినా, "చేయండి అయింది. ఏంటి ఏం దాని గురించి ఆలోచన అయిపోయింది, అది అయిపోయింది. మీరు తీసుకోండి సార్ ఆ కాంట్రాక్ట్ మీరు తీసుకోండి. ఏం కాదులే, అవును. పిల్ల పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారుగా, అది తీసుకోండి. ఏమవుతదే నువ్వు ఆగనే. ఏంది పొద్దుగూకులు గొడవలెందుకు? అప్పుడేదో అన్నాడే అనుకో. కానీ కానీ తీసుకో, అమ్మాయి పెళ్లుందన్నావుగా, ఈ కాంట్రాక్ట్ నువ్వు తీసుకోపో, రోడ్డేసుకోపో" అని అంత గొప్ప చతురత గల వ్యక్తి కాబట్టి ఆయనకెప్పుడు ఎదురు ఉండదండి. ఆయన్ని అవును. సవ్యసాచి అంటారు. అంత గొప్ప వ్యక్తి ఆ లోపంతో కూడా అంత భాష మాట్లాడుతూ జనాల మనసులు గెలుచుకున్నాడంటే ఎంత స్థాయి సార్. హ్మ్. నాదెంత, లేకపోతే ఆర్‌పీ గారిదెంత స్థాయి సార్. నేను అందుకే హ్మ్. ఆర్‌పీ గారిని ఎప్పుడు అనను. నాకు ఆర్‌పీ గారు బాగా పర్సనల్‌గా కూడా తెలుసు పాపం. ఎప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతుంటా నేను. "నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయెంత? నువ్వెవరా మాట్లాడడానికి బొత్స గారి గురించని" ఎందుకన్నానంటే, హ్మ్. నువ్వాయన్ని విమర్శిస్తుంటే "నువ్వెంత? నీ బతుకెంత?" అని అనుండేదాన్ని కాదు. ఆయనలో లోపాన్ని మాట్లాడావు. అన్ని యాహ్! అవయవాలున్న మనం ఎక్కడున్నాము? అన్ని అవయవాలు, అన్ని ఆరోగ్యంగా ఉన్న మనం ఎక్కడున్నాము? లోపంలో ఉన్న ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు? ఎంత కష్టపడి, ఎన్ని ఒడిదుడుకులు దాటితే ఆ స్థాయికెళ్తాడు? అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే వయసు నీది నాదా? ఆ! హ్మ్. అసలు చాలా తప్పండి. నేను ఆ మాట మాట్లాడానని, రజనీ గారు బూతు తిట్టారు తెలుసా అని చూపిస్తే, నేనేం తిట్టానో నాకే కంగారై నేను చూసుకున్నా. ఆఖరికి ఏం మాట్లాడానంటే, "నువ్వెంత? నీ బతుకెంత? మనం మాట్లాడే స్థాయా?" అన్నా. అంటే మనిద్దరిది కాదు, తప్పది. పోనీ హ్మ్. చంద్రబాబు గారి గురించి మీరు మాట్లాడతారా అంటే, చంద్రబాబు గారి గురించి నేనెప్పుడు మీరు అలా ఎలా మాట్లాడతారు బాబు గారు? ఇలా ఎలా చేస్తారు? అనే అంటాను గానీ, ఆయనలో లోపాన్ని, ఆయనలో అనారోగ్య సమస్యలని, ఆయన కుటుంబ ఇబ్బందులు నేనెప్పుడు మాట్లాడను. అవును. మాట్లాడకూడదు కూడా. అది సిద్ధాంతికంగా తప్పది. సైద్ధాంతికంగా తప్పది. సిద్ధాంత విరుద్ధం అది. అవును. కానీ మీరు ఈక్వల్ కేటగిరీ ఉన్న వ్యక్తి కూడా కాదు. ఒక ఆర్‌పీ లాంటి వ్యక్తులు హ్మ్. అంటే ఒక ఎమ్మెల్యే తిట్టుకోవడం వేరు. ఆర్‌పీ లాంటి వ్యక్తులు ఆయన గురించి అవును. మాట్లాడడం అది తప్పు. మీ స్థాయి, నా స్థాయి కాదది. సో, నేను ఆర్‌పీ గారికి నిజంగా అన్న తప్పన్నా, మీరలా మాట్లాడకూడదు. ఒక వ్యక్తిని విమర్శించండి. కానీ ఆ హ్మ్. వ్యక్తిలో లోపాన్ని విమర్శించినారనుకోండి, అది పాపం మనకి, హ్మ్. మన బిడ్డలకు కొట్టేస్తుంది. రేపు మన బిడ్డలు యాహ్! అలా పుట్టేస్తే తప్పు గదా! అవును. నీకు అదుంది, నీకు ఇదుంది అంటే అదే మనకొచ్చేస్తుంది. తప్పది. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, "అరే! ఎవరిని ఎగతాళి చేయకురా, ఏ రోజు ఎట్లుంటుందో తెలీదు" అంటూ ఒకరిలో హ్మ్. లోపాన్ని ఎప్పుడు ఎగతాళి చేయకూడదు. నువ్వు ఆయన రైట్. గురించి విమర్శించలా, అదే అంటున్నావు. హ్మ్. అలాంటి నోటితోనే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసిన రాజకీయ దురంధరుడు. ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. యాహ్! సో, యాహ్! అటువంటి ఎగ్జాక్ట్‌లీ. వ్యక్తి గురించి మాట్లాడకూడదు సార్. ఆడబిడ్డలం. రైట్. మేము మాట్లాడామనుకోండి, మేము పోలవరం గురించి అడిగాం, మీరు సమాధానం చెప్పండి. రీయింబర్స్‌మెంట్ గురించి అడిగాం, సమాధానం చెప్పండి. హ్మ్. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. రజనీ గారు అలా, రజనీ గారు ఇలా అనేటప్పటికి ఏమవుతుందంటే, జనాలకి అనవసరంగా నా మీద సానుభూతి కలిగిస్తున్నారు. చూసారా మేడం, యాహ్! వాళ్ళలా మాట్లాడతారు. వాళ్ళ బతుకే అంత. వాళ్ళ కమల్ హాసన్, జగన్నాథరాజు చక్రాలంటే కమల్ హాసన్‌కే క్యారెక్టర్ లేదన్నోళ్ళు, అలాంటి బతుకు గల్లోళ్ళు అలాంటి కాకపోతే ఎలా మాట్లాడతారు అంటే, సార్ ఇదంతా చంద్రబాబు గారికి తెలీదు సార్. తెలియక జరుగుతది సార్. వాళ్ళలా ఆయనైతే యాక్చువల్లీ ప్రోత్సహించరు ఇవంతా. కాకపోతే ఈ రైట్. సోషల్ మీడియా ఇలాగే చేస్తుంటారు. ఎనీవే కంట్రోల్ అవుతారులెండి వాళ్ళు. అవ్వకపోతే నష్టం ఎవరికీ? నాకుండదు. ఎందుకంటే నేను ఆ వీడియోస్ చూడను. చూసిన వాళ్ళెవరు నన్నడగరు. నా గురించి క్యారెక్టర్ డిగ్రేడ్ చేస్తే నేనేమన్నా ఎమ్మెల్యేనా? నేనేమన్నా పార్టీ అధ్యక్షురాలా నా ఓట్లు పడిపోవడానికి? యాహ్! సో, దయచేసి మీ వాల్యూ, మీ పార్టీ స్టాండర్డ్స్‌ని మీరు తగ్గించుకోకండి.
నేను ఏ పార్టీ కండువా కప్పుకోలా, తప్పుని తప్పు అంటున్నా, తప్పుని రైట్ తప్పు అంటున్నా. ఎంత దూరం రైట్ వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా వెనక్కి వచ్చే అవకాశం ఉంటది. మీరు ఈ రకంగా బురద చల్లారు అనుకోండి, అరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అంతా మాట్లాడతారేంటి, అలా బూతులు తిడతారేంటి, అలా విమర్శిస్తారేంటి, చిచ్చిచి ఇంతేనా ఈ పార్టీ అంటే? పక్కనుంటే పవన్ కళ్యాణ్ హీరో, పక్కకి పోతే నెత్తిన రూపాయి పెడితే పావలాకి చల్లదన్నోళ్ళు వీళ్ళే, జనసేన కార్యకర్తలను సంకర జాతన్నోళ్ళు వీళ్ళే, పవన్ కళ్యాణ్ గారి తల్లిని మొత్తాన్ని దూషించింది వీళ్ళే. అర్రే అరే అమిత్ షా గారు తిరుపతి వస్తే పరిగెట్టించి రాళ్ళు వేసి ఆయన వెహికల్ మీద దాడి చేసింది వీళ్ళే, మళ్ళీ అదే అవును అమిత్ షా గారిని పొగిడింది వీళ్ళే. రాజకీయం అంటే ఇదేనా? ఓరి నాయన మీకు నమస్కారం. ఇష్టమైతే రైట్ వాటేసుకోవడం, కష్టమైతే కాళ్ళు పట్టుకోవడం అనే పరిస్థితికి రాజకీయాల్ని దిగజార్చకండి సార్. తప్పుని తప్పు రైట్ అందాం. నేనేదైనా తప్పుగా మాట్లాడితే రైట్ పోలవరం రైట్ గురించి రైట్ సమాధానం చెప్దాం అన్నా కదా, అలాగే చెప్పండి. కానీ అంతకు మించి విమర్శలు పోతే మీ స్థాయి, మీ పార్టీ రిప్యుటేషన్, మీ ఓటింగ్ తగ్గుతుందే కానీ నాకు పెరిగే సానుభూతి పెరుగుతుందే కానీ నాకు వచ్చిన నష్టం ఏమీ రైట్ లేదు. మంచితో చెప్తున్నాను, మంచిగా వెళ్ళండి. పోలవరంకి సంబంధించి పనులైతే ఏదో ఆగిపోయినని చెప్పి తెలుస్తోంది. దీని మీద మీ దగ్గర ఉన్నటువంటి క్లారిటీ ఏంటి మేడం? అసలు పనులు ఎంతవరకు వస్తున్నాయి? అసలు ఆగిపోయినాయా లేదా ఏంటి అసలు విషయం? సార్ ముఖ్యంగా ఇవాళ రోజు అంటే నేను గతంలో ఒక టీవీ డిబేట్ లో చెప్పినాలండి, ఆయన ట్యాప్ కి అది ఇది అని మాట్లాడుతుంటే, సార్ ఉమ్, పోలవరం ఎందుకు ఆగిందో ముందు అది కనుక్కోండి. సెంట్రల్ ఉమ్, స్టాంప్ వేసి క్వాలిటీ లేదు, మెగా ప్రాజెక్ట్ కి సంబంధించింది ఫెయిల్యూర్ అయిపోయింది, డయాఫ్రమ్ వాల్ కట్టమంత మేరడికి కట్టలేదు, సో దాని వల్ల ఉమ్, కడు నష్టం జరుగుతుంది. పార్టీ అంటే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ మనుగడకి ఇబ్బంది అవుతుంది, దీన్ని పార్టీ స్టాండ్ తీసుకొని అసలు ఏం జరుగుతుందో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగినాను సార్. ఇవాళ రోజు నేను అడిగిన ప్రశ్నకి ప్రభుత్వం వారు ఇచ్చిన సమాధానం, పనులు జరుగుతున్నాయట. అంటే ఇక్కడ మట్టెత్తడం, అక్కడ మట్టేయడం, ఇది పనులు. ఉమ్, అంటే అదేదో పంచాయతీలో గనక ప్రతిరోజు కూలి పనులు జరుగుతుంటాయి చూడండి, రోజు కూలి 100 రూపాయలు అని, ఆ ఉమ్, మాదిరిగా పనులు. ఇక్కడ మట్టి ఎత్తడం, అక్కడ మట్టి ఇక్కడ పోయడం, అదే ఉమ్. జరుగుతుందండి. అంతే సో అంతే ఇంకేం డయాఫ్రమ్ పర్లేదు. వాళ్ళకి ఒక ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ డయాఫ్రమ్ వాళ్ళకి ఒక క్లారిటీ అనేది లోపించింది. సెంట్రల్ అయితే చాలా కల్తీ జరుగుతుంది, నాణ్యత లోపం జరుగుతుంది అంటూ 4-5 రకాల పాయింట్స్ పెట్టి, ఆ పాయింట్స్ మీద ఏదైతే మేము ఎంత నాణ్యతతో కట్టమన్నామో అంత నాణ్యతతో కట్టలేదు కాబట్టి అంటూ స్టాంప్ వేసి ఆ ప్రాజెక్ట్ ని అక్కడతో ఆపేసింది. సెంట్రల్ డబ్బులు ఇవ్వడం మానేసింది. అప్పట్లో కౌంట్ డౌన్ అంటూ అనిల్ కుమార్ యాదవ్ గారిని మనం అసెంబ్లీ సాక్షిగా ఎగతాళి చేసినాం. దాని తర్వాత పోనీ అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఆయన ఇంజనీర్ కాదు, ఆయనకు అంత నాలెడ్జ్ లేదు, ఆయన ఒక లాయరు, ఆయన చేయలేకపోయాడు, వదిలేసేయండి. మనకి చాలా నాలెడ్జ్ ఉంది కదా, మనం అవును చాలా అనుభవజ్ఞులం కదా. మనం ఉమ్, రాగానే మరి ప్రాజెక్ట్ పరిగెట్టాలి, ఉమ్, కౌంట్ డౌన్ అన్నప్పుడు ఆగిపోయింది, ఓకే డన్ ఆగిపోయింది, వీళ్ళ వల్ల కాలేదు, వాళ్ళకి చేత కాదు, వదిలేయండి. మనకి బాగా చేతొచ్చు కదా. మరి ఉమ్. చేతొచ్చి ఇంకా కూడా సందిగ్ధ పరిస్థితిలో, ఇంకా కూడా ఆలోచించే పరిస్థితిలో ఉంటే ఇక పోలవరం ప్రాజెక్ట్ కి మీరు రిబ్బన్ కట్ చేసి బిగిన్ చేసేది ఎప్పుడు? మీ చేతులతో బిగిన్ అవుదా? సో వీటన్నిటికీ నాకు సమాధానం చెప్పకపోయినా సరే ఓట్లేసిన ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే ఒక దారుణం అయితే పోలవరం ఎమ్మెల్యే గారండి, ఎమ్మెల్యే అంటే 100 కోట్లు స్కామ్ చేసినాడని అప్పట్లో వీళ్ళ టీడీపీ పార్టీలో ఉండేటటువంటి ఇంకొక ఎమ్మెల్యే దేవినేని ఉమ్, ఉమా గారు అనుకుంటండి, ఆయన ఒక ఫోన్ లో మాట్లాడితే పాపం పోలవరం ఆయన వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్పి నేను 100 కోట్లు స్కామ్ చేశానన్నాడు. నేను వచ్చిన 10 నెలల్లోనే 100 కోట్లు స్కామ్ చేశానంటే, మీరు ఇన్ని సంవత్సరాలు ఉమ్. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు పోలవరం కదా. పోలవరం ప్రాజెక్టు మీ హ్యాండ్ ఓవర్ లో నడుస్తుంది, మీరు ఎన్ని కోట్లు చేసినారు, నా గురించి ఎలా మాట్లాడతారు అంటే, పాపం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మం అంటూ ఆ పోలవరం ఎమ్మెల్యే నోరు నొక్కేసినారండి. మనం మాట్లాడకూడదు కూటమి ధర్మం, కూటమిలో వాళ్ళు ఎన్నైనా అనొచ్చు, మనం ఓపిక్ గా పడాలి, కుదిరితే మరి సమాధానం చెప్పాలి, చెప్పకపోతే పవన్ కళ్యాణ్ చెబుతున్నటువంటి కూటమి ధర్మం టీడీపీకి వర్తించదా మేడం? అదే చాలా ఆశ్చర్యం అండి. అసలు చాలా ఆశ్చర్యం ఏంటంటే అడుగడుగున జనసేన తాలూకా ఎమ్మెల్యేలు ఈవెందో పంతం నానాజీ గారు వాళ్ళతో అలా అన్నారని, వీళ్ళతో అలా అన్నారని అన్ని టీవీల్లో గుమ్మెత్తు పోసినారండి. తర్వాత ఆయన ఆ స్కాములు చేస్తున్నాడు, ఈ స్కాములు చేస్తున్నాడు అని. తర్వాత అతను ఎవరు, మాకు చాలా ఎమ్మెల్యేలు అండి, పేర్లు నాకు పెద్దగా తెలియదు, పంచకర్ల ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఆయన ఉమ్, ఒక కాన్స్టిట్యున్సీ వ్యక్తి, ఆయన మీద కూడా ఇలాగే వచ్చింది. తర్వాత ఇంగుటూరు ఎమ్మెల్యే గారండి, ఉంగుటూరు ఎమ్మెల్యే గారి మీద అయితే టీవీ5 లో ఒక అద్భుతమైన కథనం వచ్చిందండి. కొన్ని 100 కోట్లు స్కామ్ చేసేసినాడు, దీనికి కారణం ఉంగుటూరు ఎమ్మెల్యే. తర్వాత ఏదో చెరువులు ఆక్రమించేసినారు, చెరువులు తవ్వించేసినాడు, దాని ఓకే మీద నెలకి లక్షలు కోట్లు అంటే, అప్పట్లో మాకు బొలిశెట్టి శ్రీనివాస్ గారండి, ఆ ఉమ్, ఉంగుటూరు ఎమ్మెల్యే గారి గురించి అదిగో చూడమ్మా అలాగా టీవీ5 లో కథనం వేసినాడు, అది ఎంత తప్పు అసలు అది.
మనం ఏం తప్పు చేసామని వాళ్ళు చెప్తారు, ఏ ఆధారాలు తీసుకొచ్చి నిరూపిస్తారు, పరువు నష్టం వేసి పడి దెబ్బే వాళ్ళ మీద అంటూ చాలా కోపడ్డారండి. తర్వాత ఆ ఉంగుటూరు ఎమ్మెల్యే గారు కూడా నాకు ఫోన్ చేసి స్వయాన చాలాసేపు మాట్లాడారండి. అమ్మా నేను చేయలేదమ్మా, నేను చేస్తే ఆధారాలు చూపించమని అమ్మా, అలా నా గురించి డిగ్రేడ్ చేయడం ఏంటమ్మా, నా వల్ల పార్టీ డిగ్రేడ్ అయిపోతుంది కదమ్మా, చూడు ఎలా, అందులోనూ టీవీ ఫైవ్ చైర్మన్ ఆయనే, టిటిడి చైర్మన్ ఆయనే. అది పూర్తిగా మీరు తెలుగుదేశమా లేకపోతే టీటీడీనా అంటే నేను పూర్తిగా తెలుగుదేశం అనేంత సమర్థత గల నాయకుడు ఆయన చాలా వీడియోలో కూడా చెప్పారు. సో ఇక్కడ అప్పుడు డిఫామేషన్ వేయమన్నారు. నేను ఒకటే చెప్పినానండి, సార్ ఇది మన ఓన్ స్టాండ్ కాదు, మీరు నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడండి, ఆయనతో మాట్లాడడం అయిపోయాక మీరు పరువు నష్టం వేయమంటే నేను వేపించేస్తాను, నేనే దగ్గరుండి మాట్లాడతాను సార్, దగ్గరుండి వస్తాను సార్ అని కూడా చెప్పిన. వండర్ ఏంటంటే ఆయనతో మాట్లాడాక ఫోన్ చేయమన్నానా, ఆయనతో మాట్లాడాక ఫోన్ చేయలేదు. ఆయన చాలా కన్విన్సింగ్ మైండ్ అండి. ఎంత పెద్ద గొడవలైనా ఏకదాటిగా సమర్థతగా ఆ గొడవని సాల్వ్ చేయగల సమర్థత గల నాయకుడు మా పార్టీ మొత్తంలో జల్లడేసిన ఒక్క నాదెండ్ల మనోహర్ గారే దొరుకుతారండి. ఎందుకంటే ఆయనకి కోపం రాదు, శత్రువులు లేకపోతే ఆయన చుట్టూ ఉండేవారు ఆయన ఎన్ని అన్నా సరే చాలా ఓర్పుగా సమాధానం చెప్తారు. ఎంత పెద్ద గొడవలైనా సాల్వ్ చేసేగల సమర్థత ఆయనలో ఉందండి. అదే ఆ టెక్నిక్స్ ఏంటో అది ఎవరికి తెలియదు, ఆయన ఒక్కళ్ళకే తెలుసు. ఆశ్చర్యం. అంటే నేను విన్న దాని ప్రకారం ఆయన ప్రయారిటీస్ ఎక్కువ జనసేన కంటే తెలుగుదేశం మీద ఎక్కువ ప్రయారిటీస్ ఉంటాయి అనుకుంటా. సరే అసలు నా గురించి మాట్లాడే వాళ్ళండి, మా అత్త పాపం ఎక్కడో వైసీపీ ఎంపీటీసీ, అంటే చాలా చిన్న పదవి కదండి, జడ్పీటీసీ కూడా కాదు. అయితే ఆవిడ వైసీపీ, అత్త వైసీపీ, కోడలు జనసేన. అంటే నేను అంటున్నాను, అతను ఎవరు, ఆయన నాదెండ్ల భాస్కర్ రావు గారండి. నాదెండ్ల భాస్కర్ రావు గారు టీడీపీ పతనం చూసే వరకు నా అంతిమ లక్ష్యం ఇదే. అసలు చంద్రబాబు ఎలాంటి వాడో తెలుసా, లేకపోతే అసలు ఎన్టీ రామారావు ఏం చేశాడో తెలుసా అంటూ కథనాలు ఆయన ఈ రోజుకి ప్రచురితం అవుతుంటే, కూటమి ధర్మంలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారు ఇలా మాట్లాడుతున్నప్పుడు, మరి నాదెండ్ల మనోహర్ గారికి అంత ప్రయారిటీ గల కేబినెట్ మినిస్టర్ స్థాయి ఇస్తున్నప్పుడు మీ నాన్నగారిని అలా మాట్లాడకుండా చెప్పు అని చెప్పారా, లేకపోతే తండ్రి ఏ పార్టీ, కొడుకు ఏ పార్టీ, రక్త సంబంధం కదా, అంతే కదా, రక్త సంబంధం కదా. అత్తా కోడళ్ళనే మీరు విమర్శించినప్పుడు తండ్రి ఎవరు, కొడుకు ఎవరు? తండ్రి ఒక ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఒక 10 రోజులు అయ్యాడా, 15 నెలలు అయ్యాడు కదా. సో ఆయనకి టీడీపీలో ఉండే కుట్రకోణం, చంద్రబాబు గారు ఎలాంటి వారు, ఎన్టీ రామారావు గారు ఏ పరిస్థితిలో చనిపోయారు, ఏ కారణాల వల్ల ఆ కుటుంబంలోని ఆడబిడ్డలందరూ ఆయన దూరం పెట్టినారు, ఆయన ఏ పరిస్థితి, ఆయన ఎంత రాజకీయ కుట్రకోణంగా గెలిచినారు, ఆయన అడ్డం పెట్టుకొని చంద్రబాబు గారు ఏం చేసినారు, ఇవన్నీ ఎప్పుడో కాదండి, ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన. మరి కూటమి ధర్మానికి విఘాతం, అదేనండి, కూటమి ధర్మానికి విఘాత పడలేదా అండి? మరి చంద్రబాబు గారు పిలిచి నాదెండ్ల మనోహర్ గారిని, ఏమండి మీ నాన్నగారు చాలా మాట్లాడుతున్నారు, దయచేసి దాన్ని కంట్రోల్ పెట్టండి, లేకపోతే మీ నాన్నగారి గురించి కూడా మేము ట్రోలింగ్ ఇచ్చేస్తాం, మీ నాన్నగారు అప్పట్లో అలా ఇప్పట్లో ఇలా అని, అంటే నన్ను ఎలా అయితే ట్రోలింగ్ చేస్తున్నారో, ఒక మహిళ బయటికి వెళ్ళిపోతే మీరు ఒక 10 మంది సోషల్ మీడియాలు అట్టే పనిగా కూర్చొని రజనీ గారి వాళ్ళు ఏం మాట్లాడారు, పెట్టండి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం అంటూ మగ లేదు ఆడ లేదు అందరూ అదే పనిగా కూర్చున్నప్పుడు, మరి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అరే నేను చెప్పినా, నా కొడుక్కి చెప్పినాను, పవన్ కళ్యాణ్ చెప్పినా, వాళ్ళతో పొత్తు పెట్టుకోకండి, వాళ్ళు మోసం చేసే రకాలే, మిమ్మల్ని బాగుపడినెవరు, మీ పార్టీని ఎదగనెవరు అని చెప్పినానని డైరెక్ట్ గా ఆయనే చెప్తుంటే, మరి కూటమి ధర్మం విఘాత పడలేదా అండి? మరి నాదెండ్ల భాస్కర్ రావు గారి మీద ట్రోలింగ్ చేయరా అండి? తప్పు కదండి. ఒక ఆడబిడ్డ తనకి ఇష్టమైందని, ఇష్టమో లేదనో బయటికి వెళ్ళిపోయింది. అరే వెళ్ళిపోయిందా అని పోనివ్వకుండా 10 మంది యూట్యూబ్ ఛానల్స్ అండి ఇదే పని. నిన్నటి రోజు మా సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు ఒక ఆయన ఫోన్ చేసి, ఏమ్మా రజని, 10 మంది సోషల్ మీడియా అట్టే పనిగా నిన్నే విమర్శిస్తున్నారు, ఏంటి అంతెత్తుకి ఎప్పుడు ఎదిగిపోయావు అన్నారు. ఓరే నాయనో, సార్ నన్ను తిడుతున్నారు సార్ అంటే, తిడితే తిట్టారులే అమ్మా, ఎదిగేవాడిని తిడతారు, నువ్వు ఎదుగుతావని భయపడే వాళ్ళు తిడుతున్నారు, నువ్వు పోతే పోయావని వాళ్ళు ఎందుకు వదిలేట్లా, ఎవడలా ఎందుకు చెప్తున్నారు? ఏదో ఒక భయం అనేది వాళ్ళలో ఉంది. ఎంతో మంది పోతున్నారు పార్టీలో, పోయిన వాళ్ళందరి మీద ట్రోలింగ్స్ పెట్టలేదే, ఈ మీద ఎందుకు పెడుతున్నారు? అందుకని నువ్వు బాధపడద్దు, భయపడద్దు, కన్నీరు పెట్టుకోవద్దు, వాళ్ళ మీద ఏ కేసులో వేయొద్దు. ఎందుకు వాళ్ళు అలా చెప్పుకొని వాళ్ళే నీకు పాపులారిటీ పెంచుతున్నారు. ఈ రోజు నేను పొగిడిన వీడియో మేము చూడలా, నిన్ను విమర్శించిన వీడియోలే మాకు ఎక్కువ వచ్చినాయి. వస్తే మాకు ఆశ్చర్యం వేసింది, అరే మా రజనీ బాగానే ఎదుగుతుంది, పళ్ళేసే అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళేస్తారు, పనికి మాలిన చెట్టుకి వేయరు. 10 మంది కూర్చొని ఒకే మైనంగా రాళ్ళేస్తున్నారంటే దారిని పోయేవాడు కూడా ఆగి అక్కడ ఏదో ఉందని చూస్తాడు. అలా చూసిన వాళ్ళే ఈ రోజు రాష్ట్ర ప్రజలు. కాబట్టి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఈ రోజుకి
ఈ రోజుకి కూడా టీడీపీని ఆయన విమర్శించేవి ఆధారాలతో విమర్శించారు, అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించారు. ఇది కూటమి ధర్మాన్ని విఘాతపరుస్తుందా పర్వదా అనేది కూటమి ఆలోచించుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, కూటమిలో ఉండే జనసేన ఎమ్మెల్యేల మీద టీడీపీ సోషల్ మీడియా జల్లుతున్నటువంటి బురదని కూటమి ధర్మం విఘాత పడచదా అండి? పోలవరం ఎమ్మెల్యే తెలుసు, ఉంగుటూరు ఎమ్మెల్యే తెలుసు, బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి తెలుసు, పంతం నానాజీ గారి గురించి తెలుసు, అరే ఉదయ్ గారు, ఎంపీ ఉదయ్ గారి గురించి తెలుసు. ఇలా అందరినీ పనిగట్టుకొని టీడీపీ వాళ్ళు, టీడీపీ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తే, అన్న కూటమి ధర్మంలో మా నాయకులని, మా తరపున గెలిచిన వారిని మీరు దయచేసి ఇబ్బంది పెట్టకండి అని ఎక్కడ ఒక్క మాట కూడా ప్రస్తావించగలరా? ప్రస్తావిస్తారా? రేపైనా ఏదైనా జరుగుతుందా అని ఎదురు చూడాలంటున్న పరిస్థితి అండి. ఎనివే, ఒక 5-6 ఎమ్మెల్యేలు అంటే న్యూట్రల్ గా, వాళ్ళు ఏ గొడవలకి పోరు, ఎవరితో గొడవలు పెట్టుకోరు, వాళ్ళ గురించి ఏ ట్రోలింగ్స్ ఉండవు. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రశ్నార్థకంగా మారుతారో వాళ్ళ గురించి వాళ్ళు చెరువులతో వేసి కోట్లు గడించేసినారట. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లంట. సో ఎనీవే, వాళ్ళకు కూడా సెల్ఫ్ ఇన్ని విధాలుగా జనసేన ఎమ్మెల్యేలను కానీ, జనసేన క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు కానీ, మీలాంటి వాళ్ళని కానీ ట్రోలింగ్ చేస్తున్నా సరే, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదంటే ఏమంటారు? పూర్తిగా లొంగిపోయారంటారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు కానీ, ఆయన యొక్క సూచనలకు కానీ? అంటే మీరేమంటారు? సార్, లొంగిపోయాడు అనే కంటే కూటమి ధర్మాన్ని ఇంత దృఢంగా పాటిస్తాడని అనుకోలేదండి. అసలు వాళ్ళు ఆయన ఇచ్చిన ధైర్యంతోనే 15 ఏళ్లు ప్రభుత్వంలో మేమే ఉంటాం, పవన్ కళ్యాణ్ అట్ట గేటు కాడ కాపలా కాస్తానన్నాడు, ఇక ఎవరు ఏమీ చేయలేదని విర్రవీగుతున్న వారికి 15 ఏళ్లు ప్రభుత్వం మేమే ఉంటాము అనే ఒక నమ్మకాన్ని కల్పించిన పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి పార్టీని, ఆ ఎమ్మెల్యేలని, అక్కడ పనిచేస్తున్న అధికార ప్రతినిధులని, వాళ్ళని గుర్తించి ఒక స్థాయిలో కల్పించాలి కదండి. వాళ్ళందరి మీద బురద జల్లడం. ఈ రోజు నేను వెళ్ళిపోయినాను, నాకు మీరు ఇచ్చే 15,000 జీతం అయిన డైరెక్టర్ పోస్ట్ వద్దు, ₹1,00,000 జీతం ఇచ్చే చైర్మన్ పోస్టులు వద్దు, నా మట్టికి నేను 4 కేసులు చేసుకున్నా బతుకుతాను, స్వేచ్ఛగా మాట్లాడుకున్నా బతకగలుగుతాను ప్రశాంతంగా. కానీ అవును సార్, అవును సార్. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే, పాపం అధికార ప్రతినిధులు కూడా చాలా చిన్న చిన్న స్థాయిలండి. ఎందుకంటే నాతో పాటు పనిచేసినటువంటి రాయపాటి అరుణ గారు కానీ, కీర్తన గారు కానీ, శివపార్వతి గాని, గంటా స్వరూప గారు ఎప్పుడో భూమి పుట్టినప్పుడు వచ్చిందండి రాజకీయంలోకి. ఆవిడ భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్, పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టారు, ఆయన చనిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారండి పార్టీలో మహిళలు మాత్రం. ఈ రోజుకి ఒక్కొక్కరికి పదవి వస్తుంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనేనండి. ఎందుకంటే నేను ఎట్లయినా బతికేయగలుగుతాను. పాపం వాళ్ళు పార్టీనే నమ్ముకొని, పార్టీలో మీటింగ్ అంటే వాళ్ళ డబ్బులు చేతిలో పెట్టుకొని, కార్ పెట్రోల్ కొట్టించుకొని ఎంతో దూరం ట్రావెల్ చేస్తూ పార్టీకి పని చేస్తున్న ఆడబిడ్డలండి, వీర మహిళలనే చెప్పాలి. వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత వేస్తూ పెద్దపీట వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎనీవే పార్టీ ఎదగాలి. పెద్ద చెట్టు నీడ, చిన్న చెట్టు ఎదగదు అనేది ఎంత వాస్తవమో, కానీ ఆయన ప్రయత్నిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న తపనతో ఉన్నాడు కాబట్టి పోనివ్వండి, ఎవరి తాపత్రయం వాళ్ళది. ఖచ్చితంగా ఎదగాలి, ముందుకెళ్ళాలి. అవతల వాళ్ళు ఎంతవరకు ఎదగనిస్తారో తెలియదు, కానీ ఈయన ప్రయత్నంలో లోపం లేకుండా ఉంటే బెటరు. నిన్నటి రోజు అసెంబ్లీలో కూడా ఓపెన్ అయిపోయింది, చూసినారండి మీరు? కల్తీ లడ్డు గురించి కదా. అదే శాసన మండలిలో కల్తీ లడ్డు విషయంలో కల్తీ నెయ్యి అయితే కల్తీ జరిగింది అంటున్నారు, కానీ వైసీపీ సభ్యులు చర్చకి పిలుస్తుంటే మాత్రం ఎవరు సిద్ధం కావట్లేదు. అదంతా ఒకవైపు అయితే, మరోవైపు బీజేపీ కూడా కల్తీ లడ్డు, ఈ కల్తీ వ్యవహారంలో కూటమికి పూర్తిగా హ్యాండ్ ఇచ్చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడలేదు దీని మీద. కూటమికి హ్యాండ్ ఇవ్వలేదండి, ఓన్లీ టీడీపీకి హ్యాండ్ ఇచ్చింది. టీడీపీకి హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళు లడ్డూ కల్తీ గురించి ఎక్కడా ప్రస్తావించట్లేదు, గతంలో కూడా. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్నటి రోజు లడ్డూలో ఏ కల్తీ జరిగింది అనేటటువంటి నాణ్యతాపరమైనటువంటి టెక్నాలజీ లేదు అంటూ తేల్చి చెప్పేసినటువంటి సిట్ అంటూ కూడా ఆయన, ఇది ప్రజలకు తెలియాలి, నేనెప్పుడు గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అని అనలేదు, లడ్డూలో కల్తీ జరిగింది, దాని ఈ కారణంతో ఇవి కలిసినాయి అనేటటువంటి చెప్పగలిగే టెక్నాలజీ, అంటే ఏ రసాయనాలు కలిసింది, ఏ పందికో కలిసింది, ఇవంతా టెక్నాలజీ లేదంటూ సిట్ చెప్పింది అంటూ ప్రజలకి ఓపెన్ గా చెప్పేసినారండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు బీజేపీ తప్పుకుంది, ఇకపై జనసేన కూడా ఈ లడ్డూ కల్తీ గురించి ఎక్కడా ప్రస్తావించరు అని నేనైతే భావిస్తున్నానండి. అదే రకంగా హోమ్ మినిస్టర్ గారు గాని, తర్వాత ఆయన ఎవరు అచ్చెన్నాయుడు గారు గాని, పయ్యావుల కేశవ్ గారు గాని, అదేదో హెరిటేజ్ లో వాళ్ళ వాటా షేర్లు ఏవో ఉన్నట్టు అవి దగ్గరుండి పడిపోతున్నట్టుగా వాళ్ళ శాఖలు వాళ్ళు వదిలేసి
అసలు మీకేం తెలుసు హెరిటేజ్ గురించి, వైష్ణవ డైరీ గురించి ఏం తెలుసు? మాకెందుకు? తెలుసుకోవాల్సిన అవసరం మాకేమీ లేదే. మీకెందుకు చెప్పాల్సిన అవసరం మీకేమన్నా ఉందా? పోనీ ఆ హెరిటేజ్ గారు ఓనర్ ఏమన్నా చంద్రబాబు గారా, లోకేష్ గారా? కాదు కదా, భువనేశ్వర్ గారు, బ్రహ్మిణమ్మ గారు. వాళ్ళు బయటకు వచ్చాక మాట్లాడుకుంటారు. సెక్రటేరియట్ లో లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో మీ విలువైన సమయాల్ని వైష్ణవ్ డైరీ గురించి, హెరిటేజ్ డైరీ గురించో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అందులోనూ ప్రెస్ మీట్ పెట్టి మరి హోమ్ మినిస్టర్ గారు ఆడబిడ్డల మీద జరుగుతున్న అన్యాయాలకో, అఘాయిత్యాలకో వీటన్నిటి గారి గురించి, ఒరే తిక్కలోడా హెరిటేజ్ గురించి ఏం తెలుసు నీకు? హెరిటేజ్ ఎలాంటిదో తెలుసా, అలాంటిదో తెలుసా? మీకెందుకమ్మా? మీరు హెరిటేజ్ కి శాఖ మంత్రా లేకపోతే హోం శాఖ మంత్రా? హెరిటేజ్ కి ఏమైనా మేనేజర్ పోస్ట్ ఏమైనా తీసుకున్నారా? %, షేర్లు ఏమైనా మీ అందరికి ఉన్నాయా? షేర్లు పడిపోతున్నాయని వాళ్ళు గగ్గోలు పెట్టి ఢిల్లీ హైకోర్టు దాకా పోయి 100 కోట్లు పరువు నష్టం వేసుకున్నారు. అది వాళ్ళ పర్సనల్. మీరెందుకు మాట్లాడుతున్నారు? ప్రజలకి మీరెందుకు సమాధానం చెప్తున్నారు? మేము మిమ్మల్ని అడిగినామా? కాదే. వాళ్ళ ఓనర్లు ఉంటారు, వాళ్ళు వస్తారు బయటికి. అన్నిటికీ మీరే ముందుకు ఎందుకు వచ్చేస్తున్నారు? మిమ్మల్ని ముందుకు నెట్టేస్తున్నారా? దీంట్లో మీరు గమనిస్తే లోకేష్ గారు ఎక్కడా దీని గురించి ప్రస్తావన కూడా చేయలేదండి. హెరిటేజ్ అనే పదాన్ని వాళ్ళ అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేస్తారేమో అని భయపడిపోయాం. ఆయన కూడా దాని గురించి మాట్లాడలేదు. సో ఒక చంద్రబాబు గారు సమాధానం చెప్పుకుంటున్నారు. ఈ రోజు మా గుడ్ విల్ పోయిందని. మరి వెంకటేశ్వర స్వామి వారి గుడ్ విల్ ని సంవత్సరం నుంచి పందికో కలిసిందంటూ దిగజారుస్తూ, గతంలో తినేసిన లడ్డూలు అన్ని కలిసేసి ఇన్ని కలిసి రసాయనాలతో కూడిన లడ్డు అంటుంటే మరి తిన్నవాళ్ల పరిస్థితి ఏంటి? సో గతంలో అంత కలిసి తినప్పుడు మరి ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారు? ఏదైతే ఎన్డీఆర్బి రిపోర్ట్ సంబంధించింది ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ని కోర్టు ఎవిడెంటరీగా కన్సిడర్ చేయదు కదా. అది కోర్టు తీసుకోమంటే తీసుకున్న శాంపిల్స్ కాదు కదా. మీరు శాంపిల్స్ ఇచ్చి టెస్ట్ చేయమన్నారు. ఏదో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో నోట్ అని ఉంది కింద గమనిక. ఏంటంటే దీన్ని ఎవిడెంటరీగా కన్సిడర్ చేయరు, దీన్ని ఎక్కడ పబ్లిష్ చేయకూడదు, ఇది సస్పెక్టెడ్, మాకు అనుమానం. 174 అని కడతారండి ఐపీసీలో. సస్పీషియస్ డెత్ అంటే అనుమానాస్పద మృతి. అంతేకాని మర్డరు, రేపు అని అప్పుడే నిర్ధారించరండి. అనుమానాస్పద మృతి తర్వాత ఎంక్వైరీ చేస్తారు. అది కూడా పోలీసు వారు నిర్ధారిస్తారు కాబట్టి 174. జనాలు అయ్యో అనుమానంగా చనిపోయాడని మన వాళ్ళు అనుకుంటే అనుమానం అవుదండి. సెక్షన్ కడితేనే అనుమానం, అది పోలీసు వాడు వచ్చి ఎంక్వైరీ చేస్తేనే అనుమానం. మరి ఇక్కడ కోర్టు తీసుకోమన్న శాంపిల్స్ కాదది, కోర్టు కన్సిడర్ చేసింది కాదది, కోర్టు ఎవిడెంటరీగా తీసుకోదు. ఇట్లాంటి దాన్ని పేపర్ లో చూసినాను, పందికోవన్నారు. అరే ఎన్డీఆర్డీబీ రిపోర్టే చదువుతున్నాను, దేవుడు నాతో చదివిస్తున్నాడు. అరే చాలా దారుణం అండి. అసెంబ్లీలో వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకున్న విషయాన్ని ఫోటోతో సహా చూపిస్తున్న దృశ్యం చూస్తుంటే విలువలు ఎక్కడికి పడిపోయినాయి? విలువైన సమయం 5 నిమిషాలని మీరు దేనికి కేటాయిస్తున్నారు? ఆవిడ బైబిల్ పట్టుకుంటే అదేమన్నా నేరాలు ఘోరాల్లో నేరమా? అస్సలు సార్ అసెంబ్లీలో ఏదైతే ఆయన విజువల్ చూపించిన వీడియోని మొత్తం డిలీట్ చేయాలి సార్. మన గతంలో చిరంజీవి గారి విషయాన్ని డిలీట్ చేపించినాను చూడండి. బాలకృష్ణ గారు లేకపోతే ఆయన ఎవరో కామినేని గారు వీళ్ళందరూ మాట్లాడిన మాటను ఎందుకు డిలీట్ చేయించినాం? సభలో లేని వ్యక్తి గురించి ప్రస్తావించకూడదు. ఆయన అక్కడ తిట్టింది కాదు, ఇంకొకటి కాదు. ఆయన విలువైన అసెంబ్లీలో ప్రజల సమస్యలకి వేదిక అయినటువంటి, పరిష్కరించాల్సిన వేదిక అయినటువంటి అసెంబ్లీలో ఈ మతాల గురించి, మత రాజకీయాల గురించి మాట్లాడడం ఏంటి? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కూడా అదే ముస్లిమ్స్కి అయితే ఇలా జరుగుతుందా, క్రిస్టియన్స్కి అయితే ఇలా జరుగుతుందా అంటే ఎవరు రెచ్చగొట్టాలని చూస్తున్నారు ఇక్కడ? సార్ మత విద్వేషాలు రెచ్చగొడితే హైందవ సామాజిక వర్గంలో కత్తులు పట్టుకొని యుద్ధాలు చేసిన యోధులే ఎక్కువ అండి. జై భవానీ, జై శివాజీ అంటూ మీరు ఆంధ్ర కోర్టులో అంటే లేకపోతే ఆంధ్ర అసెంబ్లీలో మీరు హైందవ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, కానీ కర్ణాటకలో హైందవ ధర్మం గురించి మాట్లాడితే ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభు మహారాజ్ వారసులు వచ్చేస్తారండి, వారసులు వచ్చేస్తారు. సో ఎందుకు ఇలా ఒకరికొకళ్ళు రెచ్చగొడతాం? మనం ఎలాగో వాళ్ళు అలాగే కదా. ఒకవేళ వాళ్ళ ప్రత్యేకమైనటువంటి చర్చిల్లో మన గురించి పరుష పదజాలం వాడుతుంటే దాని గురించి కంట్రోల్ చేపిద్దాం. మీరు మీ ధర్మాన్ని గౌరవించుకోండి, కానీ మా ధర్మాన్ని మీరు వ్యంగ్యపరచొద్దు, ఎగతాళి చెయ్యొద్దు, తప్పుగా మాట్లాడద్దు. ఇది బాగుంటది. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం. హిందూ ధర్మాన్ని కాపాడుతానంటే మిగతా ధర్మాలు ఎవరు కాపాడుతారు? రాజకీయ నాయకులు. సనాతన ధర్మాన్ని కాపాడింది ఎంతో మంది వివేకానందులో లేకపోతే రామకృష్ణ పరహంసలో, వీళ్ళందరూ రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ఒక ఉద్యమంగా చేసినారు సార్. రాజకీయాల్లో ఉండి హైందవ ధర్మం గురించి చంపకూడదు సార్. ఆది శంకరాచార్యుడు కూడా సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ
ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి జమ్మూ కాశ్మీర్ నుంచి, ఒక ప్రత్యేకమైనటువంటి జమ్మూ కాశ్మీర్ నుంచి దేశంలో అన్ని ఏరియాలు తిరిగేసినారండి. అంటే హైందవ ధర్మ మత ప్రచారం, హిందూ మత ప్రచారం కోసం. వారు సనాతనులు, అంటే వారు సన్యాసులు. అంటే రాజకీయం ఒకటి, హైందవ ధర్మం ఒకటి. ఈవెన్ దో నిత్యం కాషాయం కట్టుకున్న యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అన్ని ఓపెనింగ్లకి, అంటే హైందవ ధర్మంలో అన్ని ఓపెనింగ్కి వెళ్తారు, కానీ హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం అంటారే కానీ నేను హిందూ ధర్మాన్ని మాత్రమే కాపాడుతానని చెప్పకూడదండి. నేను హైందవ ధర్మాన్ని కాపాడుతాను అంటే, అంటే రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదా అన్నట్టు ఉంటదండి. సో మనం ఎక్కడ ఆ ఓడింగ్ ప్రస్తావన చేయకూడదని నా ఉద్దేశం అండి. రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం, కులాల కుంపట్లొద్దు, మతాల చిచ్చులొద్దు. పరిపాలనలో ఏవి చేయలేకపోతున్నాం, ఎందుకు ఆగిపోతున్నాయి, ఎంతవరకు చేయగలుగుతున్నాం, ప్రతిపక్ష నాయకులు ఏం అడుగుతున్నారు, దేనికి సమాధానం చెప్తాం. ఇంతవరకు చేస్తే అసెంబ్లీ సమావేశాలు చాలా చక్కగా ఆ నియోజకవర్గ సమస్యల గురించి నడుస్తాయని నా ఉద్దేశం అండి. రైట్ మేడం. ఇంకా లాస్ట్ క్వశ్చన్, చిలుకూరి బాలాజీ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ ప్రధాన అర్చకులు సౌందర్యరాజన్ గారు చనిపోయారు. ఇది చాలా, ఎందుకంటే ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్కి అంతటి స్థాయి తీసుకురావడంలో ఆయన చాలా ప్రయత్నించారు. గతంలో నేను కూడా 2004 సమయంలో ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా ఆయన్ని చాలా దగ్గర నుంచి ఆయన్ని గమనించినటువంటి పరిస్థితి ఉంది. నాకు కూడా కొద్దిగా ఆయనతో కొద్దిగా ర్యాపర్ ఉంది. సో ఇప్పుడు ఆయన మరణ వార్త విని వైఎస్ జగన్ కూడా సానుభూతి తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తన ప్రతినిధిగా ఆ ఇంటికి పంపించారు. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించినటువంటి పరిస్థితి. సో దీని మీద మీ స్పందన? ఒకటి సార్, హైందవ ధర్మంలో మనకి ఎలా అయితే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎట్లా మాకు ఒక నిత్యం కొలువైన దేవుడో, అదే మాదిరిగా అదే స్థాయిలో చిరుకూలి బాలాజీ అంటే ఒక కోరిన కోరికలు తీర్చితే అక్కడ ఖచ్చితంగా మొక్కు తీర్చుకునేటటువంటి గొప్ప స్థాయి. మేమైతే వెంకటేశ్వర స్వామి అంటాం సార్, వాళ్ళైతే బాలాజీ అంటారు. మీ భాషలో మీరు చిలుకూరి బాలాజీ అంటారు. అంటే సో ఆ వర్డింగ్ అనేది అక్కడి నుంచే పుట్టింది సార్, చిలుకూరి బాలాజీ టెంపుల్ అని. సో ఎనీవే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి పరామర్శించడం అంటే అందరినీ గమనిస్తున్నారు, ఎవరిని తక్కువ చేయరు, ఎవ్వరికి వారి వారి స్థాయిని గుర్తిస్తారు, అందరినీ ఒకేలాగా చూస్తారు అనడానికి ఇది ఒక నాందిగా చెప్పుకోవచ్చు అండి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా పంపించారా, లేకపోతే ఆయనే పర్సనల్ గా వెళ్ళారా, లేకపోతే చంద్రబాబు గారు ఎవరైనా పంపించారా, వాళ్లే పర్సనల్ గా వెళ్లాల్సినటువంటి బాధ్యత అండి. ఎందుకంటే వీళ్ళ పేరుకి ఆంధ్రాలోనే ఉంటారు, కానీ వీళ్ళ ఆస్తిపాస్తులు, వీళ్ళ కట్టడాలు, వీళ్ళకి సంబంధించినవన్నీ హైదరాబాద్ లోనే ఉంటాయి. కాబట్టి సో వీళ్ళకి హైదరాబాద్ లో ఎక్కువ కనెక్షన్, ఎక్కువ బాలాజీ టెంపుల్ కి సంబంధించిన వాళ్ళతో కూడా వీళ్ళకి సన్నిహిత సంబంధాలు, హోమాలు, యజ్ఞాలు చేపిస్తారు. కాబట్టి ఇటువంటి సమయంలో ఖచ్చితంగా అందరు నాయకులు రాజకీయాలకు అతీతంగా హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి ఆ స్వామీజీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన దానికి ఖచ్చితంగా సంతాపాన్ని తెలియజేస్తూ అందరూ పరామర్శించాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.